కూటమి ప్రభుత్వ ముసుగులో జరుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు, వీరు నలుగురు కూడా ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రజలకి ప్రభుత్వం తరపున ఏం చెప్పదలుచుకున్నారు అంటే వాస్తవాలు చెప్తామనే పేరు మీద కూర్చుని వారు మాట్లాడారు. మాట్లాడుతూ పయాల్ కేశవ్ గారు వారు మాట్లాడారు. వారెంత పెద్ద మనుషులంటే వారు ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రులు. ఆర్థిక శాఖ గురించి కానీ ఈ రాష్ట్రానికి పయ్యావుల కేశవ్ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అప్పులు కానీ వాటి గురించి ఎప్పుడు కూడా ప్రజలకి చెప్పాలని ఎప్పుడు కూడా వారు ప్రెస్ మీట్లు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం కోసమే వారు ప్రెస్ మీట్లు పెడతారు. వారి శాఖ గురించి అసలు వారికి ఏం పట్టింపు ఉండదు. వారి శాఖ మరి ఆయన నడుపుతారా చంద్రబాబు నడుపుతారా మనకు తెలియదు. వారంటారు అసలు దేవుడి ప్రసాదం మొత్తం కెమికల్స్ కలిసి ఏడుకొండలవాడి ప్రసాదం తయారు చేశారు. మార్కెట్లో దొరికేదానికన్నా కూడా అతి తక్కువ రేట్లకి ఆవు నెయ్యి కొన్నారు. 319కే కొన్నారు, 329కి కొన్నారు. ఎలా సాధ్యం అని వారు అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా అంత తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా పాలక మండలి కానీ ఆ రేటుకి ఎలా కొంటారని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి తెలియంది ఏంటంటే వారు ఏం దాచిపెడుతున్నారయ్యా అంటే వారి ప్రభుత్వం కూడా హర్ష్ డైరీ అనే ఒక డైరీని, హర్ష్ ఫ్రెష్ డైరీ అనే ఒక డైరీని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెండర్ గైడ్లైన్స్కి అన్నిటికీ సరిపడా పాల ఉత్పత్తులు కానీ, పాల సేకరణ కానీ, వెన్న సేకరణ కానీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పని వారి ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వెళ్ళి వారి నియామకం చేసినటువంటి పాలక మండలి కింద ఉన్నటువంటి టీటీడీలో నుంచి 2 అధికారులు వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసి సాటిస్ఫై చేసి వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక జరగక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాకేం సంబంధం, నిన్న మొన్న కేశవ్ గారు అన్నాడు మాకేం సంబంధం, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటున్నాడు. ఇదేమో అక్టోబర్ నవంబర్లోనే దాన్ని అప్రూవల్ ఇచ్చారు ఆ కంపెనీకి, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటారు. కేశవ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి మాకేం సంబంధం అంటే మేలో కూడా మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలక్షన్ కమిషన్తో దెబ్బలాడి క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి సమీక్ష ఎట్లా చేశారు?
క్యాబినెట్ చర్చ చేశారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసింది. పోలింగ్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసింది. మరి యాక్టివ్గా పనిచేస్తే 219 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయకి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ. ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు అంటే, జగన్ గారు ఎక్కి మేము ఎక్కిన తర్వాత 219కి తప్ప 300 ఏది కేశవ్ గారు ఏదో మాట్లాడాడు ఇక్కడ, 319కి తప్పు అంటున్నారు. 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు. నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు. వారేమంటారు, ఏంటది నువ్వుల నూనె 150 రూపాయలు, ఇంకోటేదో రూపాయలు. ఎలా కొంటారయ్యా ఇది, మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు? ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను, నిలదీస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో, ఇప్పుడు నాది కాదు నాకేం సంబంధం అంటున్నారు. సరే, మీకు వాటాలున్నా, షేరుధనం ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోనీ, మీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు దాకా 2014 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి 6 నెలలకి ఏ రేటు ఉందో ఆవు నెయ్యి మీరివ్వండి. జనం చూస్తారు కదా మీ బండారం ఏంటో, ఎవరు హిందువో ఎవరు క్రిస్టియనో, ఎవరు అపచారం చేశారో. ఈ విషపు మాటలేంటో ప్రజలకు కూడా తెలియాలి కదా, ఇవ్వండి. ఇవాళ వారు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు వారు? పవన్ కళ్యాణ్ గారు అయిపోతే అసలు మామూలుగా ఆయన మామూలుగా కాదు, సూక్తి అసలు ఇంకా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు
విషం చిమ్మటాకు కూడా మధ్య మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఇక విషం చిమ్మటమే అసలు మామూలుగా వావి, అసలు మామూలుగా ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన, వారు క్రిస్టియన్ అంటారు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు, మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారి అమ్మాయికి. ఇవాళ అసలు తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న, తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు. ఏమని, ఆడోళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. నేను అంటలేదు, నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి. వెంటనే బయలుదేరాడు ఆయన, అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు, సనాతన హిందువులైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయ్యుండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అందుకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి, నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు, అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాం, విమర్శించను. ఎందుకని, లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఒక ఎంపీని అయితే నువ్వు ఎప్పుడు పాలన ఏడుస్తావేంటి, నువ్వు ఇక్కడ ఆంధ్రాలో గెలిపించారా, పాలనలో గెలిపించారా? ఆ ఎంపీని తిడతాడు. వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అతని భాష అది చూడండి. అంతకితమేమో దేవుడు లేడు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇదంతా మిథ్య అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి, మా మతం జోలికి రాబాకు, మా మతాన్ని అపచారం చేయబాకు, అపవిత్రం చేయబాకు, అయి చేయబాకు, ఈ చేయబాకు అన్నాడు. ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు. అసలు వారంటారు పవన్ కళ్యాణ్ గారు రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశాడు చూడండి ఒకసారి. శిరచ్ఛేదం చేసినోడు ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. చేసిన ఎన్నాళ్లలో కొత్తగా స్వామివారి రూపాన్ని తయారు చేయించి సాంప్రదాయం ప్రకారం, అన్ని పద్ధతుల ప్రకారం హైందవ సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టకి ఏమేం చేయాలో అన్నీ చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. ఇంకేదో మాట్లాడతాడు. అంతర్వేదిలో రథం కాల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతర్వేదిలో రథం తగలెట్టేసి పిచ్చోడు కాల్చాడు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది అపచారం కాదా అని అడుగుతున్నాను. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి నడిపినట్టు ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడనే ఊర్లోనే ఎక్కడో రథం దహనం అయింది. ఇంతవరకు ముద్దాయిని పట్టుకున్నారా అని అడుగుతున్నాను. పోనీ రథాన్ని సరే మేము పిచ్చోడన్నాము, బొచ్చోడన్నాం, ఎవడో కాల్చాడని మావాడు మేమెవరు అనలా, అనకపోయినా సరే మేము పిచ్చోడు అన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవడన్నాడు పిచ్చోడని? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా? ఎవరన్నారు? ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు? ఎవరి మీద బురదేద్దామని, ఎవరి మీద విషం
పోద్దామని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని 1 కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకి దేవుడికి మళ్ళీ ఉత్సవాలు వచ్చేప్పటికి అప్పచెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా ఈ మధ్య దాకా, మీరు చేయించారా? 14 నుంచి 19 దాకా ముద్దాయిని పట్టుకున్నారా? ఇదొకటే కాదు, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఏమన్నారు? 250 గుళ్ళు ధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడారు. ఒకసారి చూడండి, బెజవాడలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు? 2015-16లో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసినాడు ఎవడు? చూడండి ఒకసారి. మూర్తులకి గుళ్ళకి ఏ గతి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు? మీరిద్దరూ కలిసే కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చున్న ఎవరైతే విషం చిమ్మారో జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో, మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఎవరిదండి? మీ ప్రభుత్వం కాదా అది? చూడండి స్వామి, చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు. చూడండి అమ్మవారిని ఎలా బదలు కొడుతుంది, జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తున్నారు చూడండి. ఆఖరికి ఉత్సవ మూర్తులే కాదు, మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు. ఇలా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెప్పని చంపలు వాయించుకున్నారా? పాపం చేశారని ఏ దేవుడి దగ్గరికి గుడికన్నా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారా? పొళ్ళు దండాలు పెట్టారా? ఎక్కడన్నా మెట్లు కడిగారా అంటున్నా నేను. ఏ గుళ్ళో అన్నా మెట్లు కడిగారా పసుపు పూసి? ఇంత పాపాలు మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూలదోసినటువంటి ప్రతి ఆలయాన్ని, మీరు ధ్వంసం చేసినటువంటి ప్రతి ఆలయాన్ని నిర్మాణం చేసినోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే మీరు ఇలా మాట్లాడతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వారు మాట్లాడుతూ, భగవంతుడి మీద పగబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, సర్వనాశనం అయిపోతాడు. దేవుడి పేరుతో పాపాలు చేస్తున్నారు, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమైపోతారంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాటికి మాట్లాడతారు. ఎంత అంటే అసలు ఏమనాలి ఆయన్ని? ఎందుకు ఈ దొంగ బొట్లు, దొంగ వేషాలు, దొంగ భక్తి? అయోధ్యకి 1,00,000 లడ్డులు సప్లై చేశారు. 1,00,000 లడ్లు అయోధ్యకి పంది కొవ్వుతో, ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసి పంపించారని చెప్తారు. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు అయోధ్యకి పంపిన లడ్డు 1,00,000 లడ్లు అపవిత్ర లడ్డును పంపించారు, దేశం అంతా తినిపించారని చెప్పని ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే నీచం కాదా ఇది రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు నీచాతి నీచమా కాదా చెప్పండి? ఇంతకన్నా నీచం ఇంకేముంటుంది? ఒకసారి ఇది ఎక్కడుందండి? అసలు అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? కానీ అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? దాన్ని ఎవరు రిక్వెస్ట్? నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన, అలాగే మరో టీటీడీ సభ్యుడైనటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి, అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి
అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. వారే సేకరించి తెచ్చుకున్నారండి. వారే సేకరించి తెచ్చుకున్న దాంతో సౌరభ్ బోరా గారు, మైహోం రామేశ్వరరావు గారు. అసలు టీటీడీ బోర్డు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయలే. అయోధ్యకి లడ్డూలు పంపించాలి వెంకటేశ్వర స్వామి అనేది ఆ పాలక మండలి సభ్యులైనటువంటి వారిద్దరి యొక్క కోరిక మేరకు అప్పుడున్న టీటీడీ బోర్డులో ఉన్న అందరూ కలిసి ఓకే చేయండి, మంచిదే కదా, స్వామివారి ప్రసాదాన్ని రాముడి ఆలయంలో వచ్చేవాళ్ళకి పంచిపెడదామని చెప్పని నెయ్యి వాళ్లే ఇచ్చి చేయిస్తే నీచంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ కొవ్వుతో చేసి పంపించారని చెప్పని మీరు ఈ రోజుకి మాట్లాడుతున్నారు. తప్పు కదండి, తప్పు కదా, ఇది ఎంత అపచారం మీరు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటాడు నెవర్ రెస్పెక్ట్ హిందూ ధర్మాన్ని అసలు ఆయన ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదంటున్నాడు. ఎంత పాపాలు కదా ఈ మాటలన్నీ, పాపం మాటలే కాదండి పవన్ కళ్యాణ్ గారు. బూట్లు వేసుకుని తోలుతో తయారు చేసినటువంటి జంతు చర్మంతో తయారు చేసిన బూట్లు వేసుకుని దేవుడి దగ్గరికి దండం పెడతాడు, దేవుడికి పూజ చేస్తాడు, దేవుడికి పూలు సమర్పిస్తాడు, దేవుడికి హారతిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ గురువు గారు. ఆయన హిందూ ధర్మాన్ని గౌరవించేది. చిన్న దేవుడి ఫోటో కూడా పట్టుకోవాలంటే చెప్పులు తీసేసేటువంటి వాడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? హిందూ ధర్మాన్ని గౌరవించేది ఎవరు అని అడుగుతున్నా. ఉన్నాయి ఏమన్నా ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి? లక్షల్లో ఉంటాయి యూట్యూబ్లో కొడితే. అది మా యూట్యూబ్ కాదు, గూగుల్లో కొడితే. నీ పక్కన కూర్చున్న ఆయన హిందూ ధర్మాన్ని ఏం గౌరవించుతున్నాడు చెప్పండి. అనకూడదు కానీ అంటే రాజకీయాలు అంటారు కానీ తల్లిదండ్రులు చచ్చిపోతే జుట్టు ఉన్నాడు హిందూ ధర్మాన్ని గౌరవించినట్టు. అంటే మీరు హద్దు దాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. హద్దు దాడుతున్నారు కాబట్టి. భగవంతుడి మీద పగ పెట్టుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట! సర్వనాశనం అయిపోతాడంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, సర్వనాశనం అయిపోతాడు. నేను అంటున్నా, రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలతో అంటే ప్రజల ద్వారా గెలవలేక, అంటే మీకు ప్రజలు పరిపాలన ఇచ్చారు 2024లో 164 సీట్లు ఇచ్చారు ఏలమని. ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయకుండా, ముందు తీసుకున్న 50,000 ఎకరాలు బాగు చేయకుండా, ఆ రైతులనేమో ఊరూరు కట్టుబట్టలతో రోడ్లెంబడి తిప్పి, ఈ 50 ఎకరాలు పూర్తి చేయకుండా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, రైతుల్ని నానా సంకలం నాకిస్తా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలకు వెళ్తున్నది ఎవరు? ఈ రాష్ట్రం తట్టుకోగలదా అంటున్నాను. సూపర్ 6 సూపర్ హిట్ అంట. ఇప్పుడు అనిపిస్తుంది అవి చాలా నయం కదా అబద్ధాలు. ఇవాళ మాట్లాడినటువంటి పరాకాష్ట ఇంకా దిగజారుతారేమో తెలీదు. రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి, బొమ్మ భుజం మీద లేదా బొమ్మ చాటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కాల్చే ప్రయత్నమే ఇవాళ మరొకసారి చేయడం కాదా అని అడుగుతున్నాను. ఏడు కొండలు 2 కొండలే అంటాడు.
పాపాత్ములు కదా మీరు అందరూ అసలు. రెండు 6/2007 తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 7 కొండల్ని, అంటే శేషాచలం సంబంధించిన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ 7 కొండల్లో 7 కొండలు కూడా మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీకి సంబంధించినటువంటిదే. వాటన్నిటినీ కూడా పూర్తిగా వెంకటేశ్వర స్వామి అయ్యి తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ 7 కొండల్ని తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయటం అనేది నిషిద్ధం. 7 కొండల మీద స్వామివారు ఉండేటువంటి, స్వామివారి నిలయం ఉండేటువంటి, స్వామివారు వేంచేస్తున్నటువంటి కొండ మాత్రమే కాదు, 7 కొండల మీద ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేయటం నిషేధం అని చెప్పి ఇట్లాంటి పలు అంశాలతో 7 కొండలు స్వామివారి ఆస్తి అని చెప్పని, స్వామివారి నిలయం అని చెప్పని, తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2 కొండలు అన్నాడంటారు. ఇప్పుడు ఎవరేమైపోతారు? సర్వనాశనం అయిపోయేది ఎవరు? కానీ ఎవరు సర్వనాశనం అయిపోయేది? మట్టి కొట్టుకుపోయేది ఎవరు? మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోతావు, సర్వనాశనం అయిపోతావు, మా దేవుడి జోలికి వచ్చావని. కొత్తగా మీ దేవుడు అయిపోయాడు ఈయన వెంకటేశ్వర స్వామి. అసలు మా చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, అబ్బా ఆయన మాట్లాడు. ఆయన ఇంట్లోంచి చూస్తే అంట చిన్నప్పుడు ఎదురుగుండా 7 కొండలు కనిపించాయంట. ఆ 7 కొండల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి జలతారులు లాంటి ఆ గాలి ఆయనకి తగిలి ఒక్కసారి జిల్లుమనేదంట, స్వామివారు ఆయనకు వచ్చినట్టు ఉండేదంట. ఆ అనుభూతి అద్భుతమైన అనుభూతి అంట. దాంతో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పనేది ఉండేదంట. ఇది ఎట్టా ఉందయ్యా అంటే, రోజు 100 కోళ్ళను తినేసే తోడేలు సాయంత్రానికి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఆ మోడల్లో ఉన్నావు తప్పితే వేరే ఉంది చంద్రబాబు నాయుడు గారు. నీ మాట నమ్మరేమో, నన్ను నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా నమ్మటం మానేశారు సార్. ఆల్రెడీ ఛానల్ అయిపోయింది నమ్మటం మానేసేసి. ఎందుకని మానేశారు అనుకున్నారు? ఆయన ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తప్పితే ఆయన చెప్పింది ఏది చేయడు. పరిశ్రమ కాలుష్యాలు వస్తున్నాయి. ఎవరికి? మా ఊరు కాదు, కుప్పం కాదు, బందర్ కాదు, పిఠాపురం జనం ఘోష. మేము నాశనం అయిపోతున్నామంటే ఆయన వెళ్ళి నేను మనిషినే కదా, నేను దేవుణ్ణి కాదు కదా, 100 రోజుల టైం ఇవ్వండి పరిష్కారంతో వస్తా అన్నాడు. 100 రోజులు వెళ్ళిపోయి ఇంకో 100 రోజులు కూడా అయిపోయింది. ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి? కోనసీమ వెళ్ళాడు. కోనసీమ వెళ్ళి ఏం చెప్పొచ్చాడు? ఈ బాధలు మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాయా అంటే చెప్పి, కాదా బాబు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నుంచే ఉన్నాయా అని చెప్తుంటే, నోడుకొని రాజకీయాలు మాట్లాడకండి మీరు కూర్చోండి అంటే, జగన్కి సంబంధం లేదంటే కూర్చోండి మీరు రాజకీయాలు మాట్లాడేవాడు కూడా జనసేన వాళ్ళు. జనసేన రైతులు మాట్లాడుతుంటే ఇలా ఒకటి కాదు అర కాదు ఇన్ని అసత్యాలు మాట్లాడుతుంటే 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొస్తా అన్నావు, తప్పిపోయారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్లు కలిసి అమ్మేశారన్నావు. సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకున్నావు, గుండెలు బాదుకున్నావు. అదే సినిమాలో చొక్కా చింపేదిగా అరుస్తావు, అట్లా అరిసావు. జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ప్రకారం చేరాల్సిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి గారు తల్లికి అందజేస్తే నా వల్లనే వచ్చినాయి కానీ చెప్పి వాళ్ళ అమ్మతో అంటావంట. వాళ్ళ అమ్మగారు గోల, ఇదేంటండి జగన్ ప్రభుత్వం ఇస్తే నా వల్ల వచ్చినాయి అంటాడు కదా అంటాడు. అసలు చనిపోయింది వాళ్ళ అమ్మాయి చనిపోయింది ఎప్పుడు?
కిరాతకంగా హత్య గావించింది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వంలో కదా, 2017లోనే ఎప్పుడో కదా జరిగింది. దాన్ని 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి రుద్ది ఇవాళ అంటే రాజకీయానికి సుగాలి ప్రీతి మరణాన్ని, అంటే చిన్న పిల్లని స్కూల్ చదివేట చిన్న పిల్ల మరణం దగ్గర నుంచి కులాన్ని వదలేదు, మతాన్ని వదలేదు, చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలకుండా ఇవాళ ఇంత పాపానికి ఒడిగడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడుతూ వారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు విశ్వాసం లేకపోతే మా స్వామి జోలికి రాబాకండి. ఓ నీ ఒక్కడికే స్వామి అండి, మీ స్వామి మీ స్వామి ఎప్పటి నుంచి మీ స్వామి? బ్రిటిష్ వాళ్ళు కూడా గుడిలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఇంప్రూవ్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమైన అపచారం చేశాడంట. ఆయన అంటాడు తన గురించి తను మాట్లాడుకోవాల్సింది. కరడుగట్టిన నేరస్తుడు ప్రజల్ని అసత్యాలను చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నేరస్తులు చేసే విషయం డైవర్షన్ పాలిటిక్స్. భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల్లో సుమారుగా దగ్గర 29-30 రాష్ట్రాల్లో, 29 రాష్ట్రాలు అనుకుంటా, 29 రాష్ట్రాలు ఎన్నో ఉంటే ఈ 29 మొత్తం అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అత్యధిక నేర చరిత్ర ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మొత్తం డైవర్షన్ చేస్తున్నది అంతా ఎవడు? సూపర్ 6 ఇవ్వకుండా సూపర్ 6 ఇచ్చానని, సూపర్ హిట్ అని, చెడ్డ ప్రభుత్వాన్ని నడుపుతా ఇది మంచి ప్రభుత్వం అని, ఇవన్నీ ఎవరు డైవర్షన్ చేస్తున్నది? విషం అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముదామని చెప్పని ప్రయత్నం చేసి ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ ఎక్కడది? నారా చంద్రబాబు నాయుడు సిట్ మీరేసిన సిట్లో మొత్తం మాకు చూడదామని ట్రై చేస్తుంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక 2 అధికారులు, వేరే రాష్ట్రాలు చెందినటువంటి మరొక 3 అధికారులు డే టు డే మానిటర్ చేయడానికి సిబిఐ డైరెక్టర్ గారిని ఏర్పాటు చేసి ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు వారు, ఎపెక్స్ కోర్టు అంటారు కదా, వారు ఏర్పాటు చేస్తే వారు చేస్తున్న దాంట్లో వారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏమంటారు? ఇవాళ వారు మాట్లాడుతున్నారు. మొన్న ఫస్ట్ ఏం మాట్లాడారు చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 18వ తారీఖు. సౌండ్ పెట్టండి. చూడండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి 80 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు 8-10 వయసులో వారు ముఖ్యమంత్రి హోదాలో సెప్టెంబర్ 18వ తారీఖు 2024న వారు ఏం మాట్లాడారు? కడాన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా ఏం ఇంగ్రీడియంట్స్ అండి ఏమన్నాడు? నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా జంతువుల కొవ్వు, నెయ్యికి బదులు, చూడండి నెయ్యి కాదు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు నాసి రకం ఇంగ్రీడియంట్స్, జంతువుల కొవ్వు, నెయ్యికి బదులు, నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు, నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కలిపి
ప్రసాదం చేసి అపవిత్రం చేశారని చెప్పని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎపెక్స్ బాడీ ఒక సిట్ని ఏర్పాటు చేస్తే ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఏర్పాటు చేసింది? అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన గవర్నమెంటు, వాళ్ళు సిట్ ఒకటి వేశారు, ఆ సిట్లో అంతా కూడా చెంచాలే ఉన్నాయి, ఆ సిట్ అంతా చంద్రబాబు చెంచాలే, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అది న్యూట్రల్ కమిటీ కావాలంటే చంద్రబాబు గవర్నమెంట్ని అడిగి ఇద్దరు పేర్లు తీసుకుని అధికారులు, మరొక 3 పేర్లు వేరే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్లే సెలెక్ట్ చేసుకుని డే టు డే మానిటరింగ్ కోసం సిబిఐ డైరెక్టర్ని హెడ్గా పెట్టి ఆ సిట్ని ఏర్పాటు చేశారు. వారేం చెప్పారు? దీంట్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు, అందులో TV9 ఉండదు, NTV ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు, జ్యోతి, TV5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య, వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ యు టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? కొవ్వు కలలేదని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, నిన్నే అడుగుతున్నా. కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి ఇవాళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారా? మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు? చెప్పాలి కదా. ఏమంటారు ఇదివరకు ఘటోత్కచుడు సినిమాలు అనేది అస్మదీయులు తస్మదీయులు. కూర్చున్నది ఎవరు తస్మదీయులు లేరు కదా, అస్మదీయులే కదా అడిగింది. అస్మదీయుడినే నువ్వు భరించలేకపోతున్నావు. ఎందుకని? మనసు నిండా దహించేస్తున్నది. వెంకటేశ్వర స్వామి నిన్ను దహించేస్తున్నాడు లోపల. అరే పాపాత్ముడా, ఎందుకురా బాబు నన్ను ఇట్లా వాడేస్తున్నావు ఫుల్గా. మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసాడు ఆ సినిమాలో. దేవుణ్ణి వాడుతున్నావు, తప్పు, అపచారం, ఇది అనుభవిస్తావని వెంకటేశ్వర స్వామి దహించేస్తున్నాడు. కాబట్టే నీ అస్మదీయుడిని కూడా నువ్వు భరించలేకపోతున్నావు, అడిగే ప్రశ్నలు కూడా. అంటే ఏమంటాడు, మొత్తం ఈ కార్యక్రమాన్ని దేవుడి కార్యక్రమంగా తీసుకుని ఇప్పుడు కమిషన్ వేస్తున్నాడంట. ఏమండి ఎందుకు కమిషను? డ్యామిట్ కదర్థం తిరిగింది. ఎందుకని? సుప్రీంకోర్టు వచ్చేసింది. సుప్రీంకోర్టు రాకపోతే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వీళ్ళు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు, వీళ్ళు చెప్పిన విషయం మొత్తం కలిపేసేసి ఒక రిపోర్ట్ తయారు చేసేవాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ని పెట్టి బయట రాష్ట్రాల వాళ్ళకి 3 పెట్టి, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెట్టి డ్యామిట్ కదటం జరిగింది. కాబట్టి ఏమన్నాడు, నాకు సిబిఐ చెప్పింది మీరు ఫర్దర్ విచారణ తీసుకోమని చెప్పింది అన్నాడు. ఫర్దర్ విచారణ ఎవరి మీద తీసుకోమంది? ఈ పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తీసుకోమంది. ఎవరెవరైతే పాపానికి ఒడిగట్టారో పేర్లు చెప్పింది. మీకు తెలుసు, గవర్నమెంట్లో మీరు ఉన్నారు కాబట్టి. ఆ పేర్లలో ఇంత హైందవ మతానికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే జగన్ నువ్వు విషం చెమ్ముతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా దాంట్లో దోషి కింద? మొన్న మీటింగ్లోనేమో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఎవరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చుని కల్పిస్తాడా? కూర్చుని కల్పించాడు నేను చెప్పానా? ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కింద టీటీడీలో ఉద్యోగస్తులు కలిపారని చెప్పాను. నేను ఎక్కడ ముఖ్యమంత్రి కలిపాడని చెప్పలేదా అంటాడు. ఇప్పుడేమో విషయం మళ్ళీ చంద్రబాబు 4 ఆగి ఉంటాడు. ఏమయ్యా ఏం మాటలయ్యా, మనందరం దొంగతనాన్ని కూడబలుకుని చేయాలి కానీ ఇదేంటయ్యా అని చెప్పాను. మరి మళ్ళీ కలిపేశారని మాట్లాడతాడు. ఇవాళ దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి?
ఎండోమెంట్స్ మినిస్టర్ పేరు ఉందా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ పేరు ముఖ్యమంత్రి గారు లేడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కదా దోషి కింద. ఎండోమెంట్స్ మినిస్టర్ లేడు కదా. నాటి ఎండో మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడా? లేడు కదా. లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఉన్నారా? లేరు కదా. లేదా టీటీడీ చైర్మన్ ఉన్నారా? టీటీడీ ఈఓ, జేఈఓ ఎవరున్నారు? సిబిఐ నాయకత్వంలో సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రికమెండ్ చేసినటువంటి 2 అధికారులు కూడా దాంట్లో ఉన్నారు కదా. వారు మీరు చెప్పేటువంటి ఈ విషమే, ఈ పాపమే, ఈ అపచారమే జగన్ గారికి మీరు ఆపాదించేట్టు మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు కదా. మరి దాంట్లో జగన్ గారు ఎందుకు ముద్దాయి అవ్వలేదు? ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకు అవ్వలేదు? వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు అవ్వలేదు? నాటి ఈవో సింగాల్ గారు ఎందుకు అవ్వలేదు? ముద్దాయిలు అవ్వలేదు కదా. అయ్యారా? ధర్మారెడ్డి గారు ముద్దాయి అయ్యాడా? అవ్వలేదు కదా. ఆయన మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు? నేను ఒక ముఖ్యమంత్రిగా అవ్వగానే ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీని ఏర్పాటు చేసుకున్నాను, వెంటనే టీటీడీ ఈఓని ఏర్పాటు చేసుకున్నాను. శ్యామలరావు అద్భుతమైన ఆఫీసరు. శ్యామలరావు ద్వారా పెట్టి నెయ్యి పట్టుకున్నాను, లడ్డు బాగోలేదని చెప్పి నెయ్యి చేయమని చెప్పాను, నెయ్యి ప్రక్షాళన చేయమని చెప్పాను, కొండంతా 7 కొండలు కడిగేయి శుభ్రంగా అని చెప్పాను అని చెప్పాడు. ఏడి శ్యామలరావు? కొండ మీద లేడే, వచ్చి మంగళగిరిలో పడ్డాడేంటి? ఏమయ్యాడన్నా అంటే బహుశా నేను అనుకుంటున్నాను. అతనేం చెప్పాడు? 13వ తారీఖు మీరు 12వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు, 13వ తారీఖు కొండకెళ్ళారు, 15వ తారీఖు టీటీడీ ఈవోగా అతను వేశారు, అతను ఛార్జీ తీసుకున్నాడు. 23వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నేను శాంపిల్ టెస్ట్ చేయించాను, నాకు తేడా కనపడింది, ఆ తేడా కనపడింది నేను పక్కన పెట్టాను 4 ట్యాంకులు పక్కన పెట్టి నేను శాంపిల్ పంపించాను, ఎన్డీడీబీకి పంపించాను, ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించాను. ఆ ఎన్డీడీబీ ల్యాబు నాకు రిపోర్ట్ పంపించింది. ఆ రిపోర్ట్ ప్రకారం దీంట్లో వనస్పతి అంటే వెజిటబుల్ వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని చెప్పి చెప్పింది, అందుకని 4 లారీలు పంపించేశాను అన్నాడు. ఆయన చెప్పటమే కాకుండా ఆయన కొవ్వని అనలా, జంతువులు కొవ్వని అనలా, వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పాడు. కలిస్తే ఇక్కడ ఉన్నారు, వారు ఇక్కడ ఉన్నారు, లోకేష్ గారు ఇక్కడ ఉన్నారు, నారా లోకేష్ గారు. వారిది ఎన్నో తారీఖు అండి? ఇది తారీఖు లేదా? వారి ట్వీట్, అధికారం అండగా ఉందనే అహంకారంతో కొవ్వు ఎక్కువైన జగన్. చూడండి ఎంత చక్కగా ఆ పదకూర్పు, వాళ్ళ సంస్కారం, వారి అమ్మగారు నాన్నగారు నేర్పిన సంస్కారం. ట్విట్టర్లో అధికారం అండగా ఉందనే అహంకారంతో కొవ్వు ఎక్కువైన జగన్ కమిషన్ల కక్కుర్తితో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశాడు. అడ్డంగా దొరికిపోయేసరికి ఫేక్ జగన్ తన ఫేక్ ముఠాలను దించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు. జంతువుల కొవ్వు కలిపిన నీ ఏఆర్ డైరీ, వినండి సార్, జంతువుల కొవ్వు కలిపిన నీ ఏఆర్ డైరీ నెయ్యి లారీలు 4 టీటీడీ తిప్పి పంపింది. అదే ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇదే సీఎం ఈవో చెప్పారు, మీ పాపం పండింది. ట్యాగ్ చేశాడు, @జగన్. శ్రీవారి జోలికి వెళ్ళావు, చేయకూడని పనులన్నీ చేశావు, ఇప్పటికే నీకు ప్రజాకోర్టులో శిక్ష పడింది, ఇక న్యాయస్థానం దేవుడి కోర్టులో శిక్షలకు రెడీగా ఉండు. ఇది వారి భాష. అంటే 4 ట్యాంకులు పంపామని జబ్బలు దొరుకుని చెప్పాడు. మేము పంపాం, 4 ట్యాంకులు వెనక్కి పంపాం,
ఏఆర్ డైరీ 4 అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఏమని? జంతువుల కొవ్వు మళ్ళీ కాదు, ఏ ఇంగ్రీడియంట్స్ అండి, ఏంటిది అది? కాదుగా, నాసిరకం ఇంగ్రీడియంట్స్. అంటే నెయ్యి కాకుండా, అంటే ఆవు నెయ్యితో కాకుండా జంతువుల కొవ్వు నాసిరకం ఇంగ్రీడియంట్స్తో లడ్డూలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. మేము దాన్ని 4 లారీలు వెనక్కి పంపామన్నాడు. సిట్ ఏదండి? సిట్టు పేజ్ ఎక్కడ ఉండాలి? ఇది ఇక్కడ ఉంది. సిట్టు అంటే నీకెక్కడదని అంటున్నారు మీరు. నాకెక్కడది ఏంటండి? మరి నేను లోకేష్ వాళ్ళ ఆఫీస్లో తెచ్చుకున్నా. లోకేష్ దగ్గర ఉందని చెప్పాడుగా, 35వ పేజీలో ఉందని. అక్కడ ఎవరన్నా పట్టుకుంటే ఇస్తారు, ఏం పెద్ద విషయం ఉంది? లోకేష్ గారు చెప్పాడుగా 35వ పేజీలో ఉంది ఏదో అని. ఇది 44వ పేజీలో ఉంది. ఇది దాంట్లో ఏం చెప్తారంటే, ది అడల్టెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్. లోకేష్ గారు చెప్పారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మెస్సర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ were resupplied to TTD in the supply orders of Messrs Vaishnavi Devi Specialities Private Limited, and TTD accepted the same. చూడండి, 4 కొవ్వు లారీలు, జంతువుల కొవ్వు లారీలు 4ని పట్టుకున్నాము, వెనక్కి పంపించామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్తే ఆ ఏఆర్ డైరీలు 4 లారీలు వేరే పేజీలో ఉంది సిట్లో. ఇంకోటి 44 కాకుండా ఆ 4 లారీలు కొవ్వు, జంతువుల కొవ్వు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు చెప్పినటువంటి ఆ 4 లారీల జంతు కొవ్వు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? కొండమేంచి వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళినాయి. వైష్ణవి డైరీ దగ్గరికి ఎందుకు వెళ్ళినాయి అంటే, బోలే బాబా వాడు వైష్ణవీదేవి దగ్గరే కొన్నానని చెప్తున్నాడు. బోలే బాబా వాడే, ఇంకెవరు కాదు, ఏఆర్ డైరీ వాడు ఎందుకని అక్కడ పంపించాడు? నాకు వైష్ణవదేవి వాడు అప్పిచ్చాడో మరి అమ్మాడో, నేను వాడి దగ్గర నుంచి నా పేరు మీద ఇన్వాయిస్ రాసి 4 అక్కడికి పంపించాం. వాళ్ళు వెనక్కి కొట్టారు కాబట్టి అది 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది అనుకుంటా 4 లారీలు. నాకెందుకు రా బాబు, నువ్వు ఇచ్చింది వెనక్కి వచ్చింది, వస్తే డబ్బులు ఇచ్చావండి, అది నువ్వే నీ దగ్గరికి పంపించాందని పంపించేశాడు. నెల రోజుల పాటు కాళహస్తిలోని ఒక బంకులో ఈ జంతువులు, మీరు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేట్టుగా ఈ 4 లారీల వెనక్కి తిప్పబడినటువంటి జంతువుల కొవ్వి ట్యాంకర్లు ఒక పెట్రోల్ బంకులో నెల రోజులు నిల్వ ఉంచి, నెల రోజుల తర్వాత మరి పైన మాట్లాడుకుంటారు. ఎవరితో మాట్లాడుకుంటారో మరి, కుప్పంలో మాట్లాడుకున్నారా లేకపోతే మంగళగిరిలో మాట్లాడుకున్నారా, ఎక్కడ మాట్లాడుకున్నారు మన తెలియదు. మాట్లాడుకోకపోతే మళ్ళీ రావుగా. అయ్యే ట్యాంకర్లు సీలు తీయలేదు, లోపల సరుకు మార్చలేదు, కాదు ఇన్వాయిస్ పేపర్ మాత్రం మార్చి వైష్ణవి డైరీ పేరు మీద కొండ మీదకి వచ్చినాయి, దాన్ని తీసుకున్నారు, లడ్డూల్లో కలిపేశారు, లడ్డూలు తయారు చేసేసారు. ఎవడు పాపాత్ముడు అని అన్నప్పుడు, ఎవడు పాపాత్ముడు? చంద్రబాబు నాయుడు గారు ఎవడు పాపాత్ముడు? ఎవడు మట్టి కొట్టుకుపోతాడు? ఎవడు మట్టి కొట్టుకుపోవాలి? ఎవడు సర్వనాశనం అవ్వాలి చెప్పండి మీరు? మీ అబ్బాయి గారు 35వ పేజీ అంటాడు కానీ 44వ పేజీ చెప్పడా లోకేష్ నాయుడు గారు పక్కన కూర్చుని? ఎవడు ఏం కొట్టుకుపోవాలి ఇప్పుడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు జంతువుల కొవ్వు, నాసిరకం ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి 4 లారీలని మీరు అవి తెస్తంటే మీరు పట్టుకుని, మీరు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నాడు, పట్టుకుని వెనక్కి పంపించామని చెప్తున్నారు. వెనక్కి పంపించిన తర్వాత మరి వైష్ణవీదేవి పేరు మీద అయ్యే లారీలు మీరు తీసుకున్నారు. నెల రోజుల తర్వాత మీరు తీసుకుని లడ్డూలు చేసేసి అదే దాంతో మీరు చెప్పేటువంటి జంతు కొవ్వుతోనూ నాసిరకం ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి 4 లారీల్లో ఉన్నటువంటి సరుకుని మీరు లడ్డూలు తయారు చేసి జనభక్తులకు పంచిపెట్టారు, దేవుడికి నివేదన చేశారు.
ఎవడు పాపాత్ముడు? ఇప్పుడు ఎవరు పాపాత్ముడు అంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారేమో హిందూ మతాల్ని, అంటే ఆయన మతం వేరు కాబట్టి హిందూ మతాన్ని తగ్గించేయాలి, హిందూ మతాన్ని చంపేయాలి, వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తగ్గించేయాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల సంఖ్య తగ్గించేయాలి అని చేశాడని మీరే చెప్తున్నారు. డెలిబ్రేట్గా చెప్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు డెలిబ్రేట్గా చెప్తున్నారు. మీరు చెప్పారు మధ్యాహ్నం. మరి ఇప్పుడు మీరే మతం అని, మీ మతం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏ మతం కోసం, ఏ మతాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని, భక్తుల నమ్మకాన్ని తగ్గించటానికి ఈ మీరు చెప్పినటువంటి జంతు కొవ్వు, మీరు వెనక్కి తిప్పి పంపించిన జంతు కొవ్వు, నాసిరకం ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి 4 లారీల సరుకుని ప్రసాదం చేసి దేవుడికి నివేదన పెట్టి దాన్ని భక్తులకు పంచిపెట్టారు. మీరేమవ్వాలి ఇప్పుడు చెప్పండి? సార్ జగన్ మట్టి కొట్టుకుపోవాలి, జగన్ సర్వనాశనం అయిపోవాలి, ఏమన్నా అయిపోవాలి, మీరేమవ్వాలంటున్నా? ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను. నీచం కాదా మీకు? నీచం కాదా ఇది? చెప్పండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాంట్లో లేదు కదా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా సిట్లో? సిట్ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్లో? ఎస్, మేము కూడా ఇన్నాక మీరు అన్నారు ఎవరో పాపం అస్మది విలేకరులతో ఇంకా జడ్జి గారు ముద్ర అవ్వలేదు, 2 రోజులు ఆగండి మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది మొత్తం ఇస్తా అన్నారు. మేము కూడా ఆ రిపోర్ట్ ప్రపంచం చూడాలనే కోరుకుంటున్నాం. మేము కూడా ఎవడు చెప్పాడు? కొవ్వు లేదని ఎవడు చెప్పాడు? ఉందని ఎవడు చెప్పాడు? జంతువులు కొవ్వు ఉందని ఎవడు చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకి కూడా మీరు ఈ విషయం చిమ్ముతున్నారు. ఇంత దుర్మార్గంగా, నీచంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవడు చెప్పాడంట? నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ నాయుడు, అలాగే పురంధేశ్వర్ గారు తప్పితే ఎవడు చెప్పాడంటనా జంతువులు కొవ్వు ఉందని? ఒక్కడు చెప్పారు చెప్పండి మీరు. మీ నలుగురు తప్పితే ఎవడు చెప్పాడు? మీ నలుగురే కదా చెప్పింది. ఆయన అంటాడు డబ్బుల కోసం సార్, డబ్బుల కోసం అంటున్నాడు. డబ్బుల కోసమా? ఆయన అంటాడు ఈయన మామూలుగా వాహిని వారి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. లేదు డబ్బుల కోసం కాదు, మన మతాన్ని చంపేయటాకే, హిందూయిజాన్ని చంపేయటాకే, వెంకటేశ్వర స్వామి గుడికి జనం రాకుండా చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి సుందోపు సుందులు. ఏం డ్రామా అసలు, మామూలుగా అసలు ఎరగదీసి ఆడుతున్నారు డ్రామాని. సార్ తప్పు సార్. ఈ వయసుకి మీరు 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకు వెళ్దామని సార్ ఇదంతా? ఈ రాజకీయం ఏం మూటగట్టుకు వెళ్దామని? మీరు హిందువే, నేను హిందువే. పవన్ కళ్యాణ్ రకరకాలు, ఒక సంవత్సరంలో క్రిస్టియన్ ఉంటాడు, ఒక సంవత్సరంలో ఏది మన పేరంటే ముస్లిం ఉంటాడు, ప్రస్తుతం హిందువుగా ఉన్నాడు. అంటే ఆయనకు ఒక పీరియడ్, లార్వా, ప్యూపా, లార్వా, ఇట్లా దశలు ఉంటాయి కదా. సీతాకోక చిలుక, గొంగళ పురుగిగా అట్లా దశలు ఉంటాయి ఆయనకి. ఒక దశలో యేసుక్రీస్తు, ఒక దశలో అల్లా, ఒక దశలో ఇప్పుడు ప్రస్తుతం హిందూ, నెక్స్ట్ ఏముంటుందో తెలియదు. కాబట్టి వాళ్ళిద్దరు తీసేయండి. సిక్కు నవ్వబాకండి, సీరియస్. బాలకృష్ణ గారు కోపం వస్తుంది, సీరియస్గా ఉండి, సీరియస్ విషయాలు చెప్పేవాడు సీరియస్గా ఉండాలి. సిక్కు అట్లా ఆయన రకరకాలుగా ఒక్కొక్క దశలుగా ఉంటాడు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క మతం. చంద్రబాబు గారు మీరు హిందూ, నేను హిందూనే కదా. చెప్పండి ఇప్పుడు అసలు ఏంటి? అసలు బూట్లు వేసుకుని దేవుడికి పూజ చేయటం అపచారమా, పవిత్రమా, అపవిత్రమా? బూట్లు వేసుకుని దేవుడి ఫోటో తీసుకుని పట్టుకుని తిరగటం పవిత్రమా, అపవిత్రమా, అపచారమా? చెప్పండి సార్ మీరు. బూట్లు వేసుకుని శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి, హైందవ సాంప్రదాయం ప్రకారం జరగాల్సినటువంటి శంకుస్థాపన
శంకు పెట్టి, పాల చెట్టు పెట్టి, పాలమండ పెట్టి, పసుపు కుంకుమ పూజ చేసి, భూమి ఉన్నంత వరకు ఈ ఇల్లు చల్లగా ఉండాలని చెప్పని దేవుణ్ణి కోరుకునేటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి బూట్లు వేసుకుని శంకుస్థాపన చేయొచ్చా? అపవిత్రమా, అపచారమా అది? చెప్పండి సార్. చూడండి, వారు పోస్తున్నారు, శంకు మీద పాలు పోస్తున్నారు. అదే చూడండి ఒకసారి, వారి షూ ఉన్నాయి లేకుండా, కవచకుండలాలు ఆయనకి, కర్ణుడి కవచకుండలాగా ఆయనకి బూట్లు కవచకుండలాలు. మీరు హిందూ, మేమందరం నమ్మాలి. ఇంకో మాట అన్నారు వారు, అప్పన్నకి 4,65,00,000 వచ్చినాయి, పిఏ అప్పన్న అన్నాడు. సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పింది సార్. మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పింది. జంపు వెంటనే మనోడు టికెట్ ఎవడు కొన్నాడు? ఏ బాబాయ్ కొన్నాడు? ఏ మామయ్య కొన్నాడు? చెప్పే ధైర్యం మీకుందా? మీరు ముఖ్యమంత్రి అవ్వగానే ఆ పిఏ శ్రీనివాస్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మళ్ళీ బర్రని అమెరికా నుంచి మంది దిగాడు. ఎవడు కొన్నాడు టికెట్? ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటున్నా. మీరు ఎన్ని పాపాలు చేస్తారో, ముద్దాయిగా తెలంగాణలో మీరు లంచం ఇచ్చేప్పుడు దొరికిపోయినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారేమో అని చెప్పని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఇంటెలిజెన్స్ చీఫ్ ఇక్కడ దాచాను అని చెప్పి అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనే దాచాను, తెలంగాణ పోలీసులకు పట్టుకెళ్లకుండా. ఎవడు పాపాలు చేస్తున్నది? ఎవడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాపాలు చేస్తున్నది? ఎవరు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, మీరు మీ పిఏ 2,000 కోట్లు, సుబ్బారెడ్డి గారి సుబ్బారెడ్డి గారి పిఏ ఇప్పుడు ఎక్కడున్నాడు? మొన్నదాకా ఎక్కడున్నాడు? ఇప్పుడు అప్పన్న ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నారు సార్? మీ ఎంపీ గారు నెల నెల డబ్బులు ఇస్తున్నాడు కదా, 25,000. మీ ఎంపీ గారి దగ్గర ఉన్నాడు కదా, టీడీపీ ఎంపీ దగ్గరే. మరి మీ పిఏ శ్రీనివాస్కి 2,000 కోట్లు, అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళందరి దగ్గర నుంచి ఎందుకు వచ్చినాయి డబ్బులు? నేను చెప్పట్లా, మోడీ గారి గవర్నమెంట్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇచ్చింది. ఏమార్చడంలో మీరు ముదురు కాబట్టి దేనైనా అమరుస్తారు. ఇవాళ అన్నీ ముర్చుకోవచ్చు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుని మీరు జైల్లోంచి బెయిల్ మీద ఆరోగ్యం బాగాలేదని కేసు, తప్పుడు కేసు అని మీరు బయటికి రాలా. నా ఆరోగ్యం బాగా చెడిపోయింది, రేపో మాపో చచ్చిపోతానని చెప్పని రిపోర్ట్లు సబ్మిట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చారు. హెల్త్ కండిషన్స్ మీద. ఇవాళ కేసు ఉందా లేదా అని అడిగితే కేసు ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం సిగ్గుపడకుండా మీరే మీ కేసును మూయించుకుంటారు. నిజంగా మీరే వెంకటేశ్వర స్వామిని నిజంగా నమ్మేట్టయితే, మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అయితే దాన్ని మూయకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ కేసు ఉండటం కరెక్ట్ కాదు, తెలంగాణ కోర్టుకో లేకపోతే బీహార్ కోర్టుకో ఢిల్లీ కోర్టుకో ట్రాన్స్ఫర్ చేయాలి కదా. చెయ్యకపోగా కంచే చేను వేసినట్టుగా ముఖ్యమంత్రి మీరే దాన్ని ఆ కేసును మూసేస్తారు. ఇవాళ ఎన్డీడీపీ రిపోర్టు, ఎన్సీఆర్ఐ రిపోర్టు, ఈ రిపోర్టులన్నీ కూడా సిట్టు రావాలి. సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది అంటున్నారు కదా, తప్పకుండా మేము కూడా దానికోసం వేచి చూస్తున్నాం. కాకపోతే ఇది తప్పు సార్. 80 ఏళ్ల వయసులో ఇన్ని చూశారు ఈ ప్రపంచంలో. ఈ వయసులో రాజకీయం కోసం నీ కొడుకు లాంటి కొడుకు వయసు ఉన్నటువంటి
నీ మాట చాలాసార్లు నీ ఆత్మకథలు అట్లు ఇట్లు మీరు చెప్పుకుంటూ ఉంటారు. నా రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు గతంలోని, అంటే ఒక స్నేహితుడు కొడుకు, అంటే నీ కొడుకు వయసు ఉన్నాడు, అతన్ని భరించలేక, రాజకీయంగా అతన్ని తట్టుకోలేక, రాజకీయంగా నిలువరించలేక ఆఫ్టర్ ఆల్ 11 సీట్లని మాట్లాడతారు. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమైన అతను ఆఫ్టర్ ఆల్ మాజీ ముఖ్యమంత్రే కదా. అందులో మీ మంత్రి గారు ఒకటి చెప్తారు, అతను ముఖ్యమంత్రి కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా. ఎందుకు మీకు భయం? ఎందుకు ఇంత జుగుప్సాకర రాజకీయాలు? దేవుడి పేరుతో, మతం పేరుతో ఎందుకు ఇంత అపచారాలు, ఇంత అపవిత్రాలు? తెలిసి అపవిత్రం చేసింది మీరు. తెలిసి వెంకటేశ్వర స్వామి కొండ మీద అపచారం చేసింది మీరు. తిప్పి మీరే జంతు కొవ్వు అని చెప్పని పట్టుకుంటారు, 4 లారీల్ని వెనక్కి పంపిస్తారు. దాన్నే నెల తర్వాత జనం మర్చిపోయారు అనుకున్న తర్వాత వేరే డైరీ పేరు మీద మీరే తెచ్చి దాన్ని స్వీకరించి లడ్డూలు చేసి ప్రసాదం చేసి దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు పంచుతారు. ఎవడు పాపాత్ముడు? ఇప్పుడు చెప్పండి, ఎవడు పాపాత్ముడు? తిరుపతిని అల్లరి చిల్లర చేసింది ఎవడు? ఇవాళ శ్యామలరావు గొప్పోడు, ఈరుడు, సూర్యుడు, ఆహా ఓహో అన్నారు, బాహుబలి అన్నారు, 100 చెప్పారు. ఏడా శ్యామలరావు ఎక్కడ? ఈయన ఎక్కడున్నాడు? ఇప్పుడు సింగాలు ఎక్కడున్నాడు? సింగాలు మీరేసారు 2017లో, మేము కూడా ఉంచుకున్నాం కదా, 22 దాకానో 21 దాకానో. మరి ఆ సింగాలేడి? ఎందుకు వేసావు, ఎందుకు తీసావు? ఎందుకు వేసావు, ఎందుకు తీసావు? మరి వీళ్ళందరూ గొప్పోళ్ళని చెప్తున్నావు కదా, ఏమయ్యారు వీళ్ళు? ఎందుకు తీస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు? శ్యామలరావుని 5 ఏళ్ళు ఉంచాలిగా, నువ్వే చెప్తున్నావుగా. అపచారాలన్నీ ఆపాడు, ప్రక్షాళన చేశాడు, సంప్రోక్షణ చేశాడు. ఇంకొకటే కాదు, 4 లారీలు పట్టుకుని అవి బాయి కొవ్వు కలిసిందని చెప్పని, ఏ కొవ్వు? జంతు కొవ్వు కలిసిందని వెనక్కి పంపించి శ్రీవారి ఆలయం మొత్తాన్ని, ఆలయ ప్రాంగణాన్ని, మాడవీధుల్ని, స్వామివారిని అందరినీ కూడా సంప్రోక్షణ చేసావు కదా. మరి 4 లారీలు మళ్ళీ వాడేసావు కదా. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు భక్తులు కూడా తినేశారు కదా. మరి ఇప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాలి అక్కర్లేదా? ఏదో మంత్రం చెప్పారుగా, నమో వెంకటేశాయ అని సాయంత్రం దీపారాధన చేసి మొత్తం తలస్నానం చేసి దీపారాధన చేసి చేసుకోమని చెప్పని ఎవరు? ఇప్పుడున్న చౌదరి గారు, వెంకయ్య చౌదరి గారును మన శ్యామలరావు గారు ఇద్దరు చెప్పారుగా. రాష్ట్రం ఉన్న మొత్తం దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మీరు సంప్రోక్షణ చేసుకోండి, స్వీయ సంప్రోక్షణ చేసుకుంటే కానీ మీరు మనిషి కాదు, చచ్చిపోతారు, లేదా మీరు దెయ్యం అవుతారని చెప్పని 100 రకాలుగా చెప్పారు కదా. మరి 4 లారీలు మీకు తెలిసి 4 లారీలని వెనక్కి తీసుకుని వేరే డైరీ పేరు మీద తీసుకుని, నేను చెప్పట్లా, సిట్టు చెబుతుంది, దాంట్లో మీ వాళ్ళు 2 ఉన్నారు, 2 ఆఫీసర్లు. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రవచనకారుల్ని, హైందవ గురువుల్ని, మతాన్ని లేదా మత ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి చాలామంది హైందవ మతానికి సంబంధించినటువంటి గురువుల్ని ఒక్కసారి భీష్మ కథ గుర్తు తెచ్చుకుందాం. భీష్ముడంత వీరుడు లేడు. తండ్రి ఆజ్ఞతో రాజ్యాన్ని ఛేదించాడు. తల్లి ఆజ్ఞ కోసం, తల్లి నమ్మకం కోసం వివాహాన్ని త్యజించాడు. అస్కలిత బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ధర్మం తప్పలేదేనాడు. కానీ చివరికి మరణం కుంగి కృషించి అంపశయ్య మీద ఎందుకు ఆ రకంగా ఒళ్ళంతా తూట్లు పొడిచినా కూడా చావు కోసం మంచి రోజులు వచ్చే వరకు కూడా, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చావు కోరుకునేటువంటి భీష్ముడు, అంటే చావు ఎప్పుడు కావాలంటే అప్పటికి సిద్ధించేటువంటి, తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే, వరం ఉన్నప్పటికి కూడా ఒళ్ళంతా శరాలతో తూట్లు అయినటువంటి భీష్ముడు అప్పుడు దాకా ఎందుకని ఆ రకమైనటువంటి మరణం ఎందుకు వచ్చింది భీముడికి, అంత గొప్పడికి? ద్రౌపది వస్త్రాపహరణం చేస్తే,
చెరబడితే కూర్చుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరే దుశ్శాసన ఆగరా అంటే ఆ రోజు ఆగేది, ఆగలేదు. పాచికలు, తప్పుడు పాచికలతో శకుని అడ్డం పెట్టి పాండవుల్ని మోసం చేస్తుంటే అరే తప్పురా దుర్యోధన, తప్పు ఆపు అని చెప్పలేదు. అంటే తప్పు కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే, పాపం జరుగుతుంటే తప్పు అని చెప్పని వారు కూడా, అందువల్లే భీష్ముడికి చివరికి అటువంటి మరణం వచ్చింది అనేది ప్రవచనకారులే చెప్పారు, నేను వింటున్నాం. మరి వాళ్ళ ఎవరైతే హైందవ పెద్దలు ఉన్నారో, హైందవ ప్రచారకర్తలు ఉన్నారో, హైందవ ప్రవచనకారులు ఉన్నారో, ఈ పాపాలు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ని ఇది తప్పయ్యా అని మీరు నోట్లోంచి ఒక్క మాట మాట్లాడపోతే, దేవుడి ప్రసాదాన్ని లేదా దేవుడి ప్రతిష్టని, దేవుడి మహత్యాన్ని, భక్తుల యొక్క మనోభావాల్ని, ఏడుకొండలవాడి పవిత్రతను దెబ్బతీసేట్టుగా, కుంగదీసేట్టుగా ఈ రకమైన రాజకీయాలు చేస్తాం. జగన్ని నరికేయడం కోసం, జగన్ని పతనం చేయడం కోసం, జగన్ని రాజకీయంగా ఎదగకుండా పాతాళానికి తొక్కి వీళ్ళు తన కొడుకు, తన మనవడు ఇట్లా తరాల తరబడి రాజ్యాదిగా ఈ తుచ్చమైన రాజ్యం కోసం ఇంత మతాన్ని, దేవుణ్ణి, ఏడుకొండల వాడిని అపచారం చేస్తుంటే మీరొక్కరు కూడా నోరిప్పకపోతే, మీరెంత మహోన్నతులైతే మాత్రం ఎంతవరకు ఇది ధర్మాన్ని మీరు పాటించినట్టు అవుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పని, ఒక్కసారి నోరు తెరవమని, ఈ జరుగుతున్నటువంటి పాపాలని, ఈ నీచాలని, ఈ అకృత్యాలని కట్టడి చేయమని కూడా హైందవ పెద్దల్ని, మత పెద్దల్ని, స్వామీజీల్ని, ప్రవచనకారులను కూడా నేను వేడుకుంటున్నాను. ఏంటండి సిబిఐ నేను పవన్ కళ్యాణ్ మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ముద్దాయి అని చెప్పి ఎందుకు పెట్టలేదు అంటే, ముద్దాయి పెట్టకపోతే ముద్దాయి అని లెక్క చెప్పండి. 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, 3 పరాయి రాష్ట్ర అధికారులు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో కూలంకషంగా మొత్తం వడపోసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, లేదా నాటి ఈవోలు, జేఈఓల్ని కానీ ఎవరిని కూడా దోషులుగా దాంట్లో రాయకుండా, ఆల్రెడీ ఇప్పటికే దోషులందరినీ కూడా ఎవరెవరైతే అపచారం చేశారో, తప్పు చేశారో వారందరినీ కూడా కటకటాల వెనక్కి వేసింది. అంటే పేరు లేదుగా. నాకు వితండవాదం నాకు అర్థం కాల. పోలీసులు ఒక ఎఫ్ఐఆర్లో ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తారండి, దాంట్లో పవన్ కళ్యాణ్ ముద్దాయి అని పేరు రాయలేదు. ముద్దాయి అని పేరు రాయలేదుగా, అతను ముద్దాయి అంటారా? చెప్పండి సార్. ఏమండి, అనేక ఘోరాలు జరిగినాయి పిఠాపురంలో. అలాగే జనసేనకు సంబంధించినటువంటి మొన్నే ఒక ఎమ్మెల్యే గారు ఒక ఆడకూతురిని చెరబట్టాడు. సార్, 2వ మొగుడా 3వ మొగుడు, ఏదో ఒక మొగుడు తర్వాత ఆ అమ్మాయిని మోసం చేశాడా చేయలేదా? మోసం చేశాడని అందరూ లోకం అర్థమైంది. లోకానికి కేసు కట్టారు ఎమ్మెల్యే గారి మీద. ఆ ఎమ్మెల్యే గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు కదా. కాబట్టి ముద్దాయి అంటే ఏం మాట్లాడుతున్నావు? ఫైనల్ ఛార్జ్షీట్ వేసింది, పోనీ ఇదేమి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ కాదు కదా. ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టుకు సబ్మిట్ చేసింది కదా. సుప్రీంకోర్టుకు కూడా, ఎపెక్స్ కోర్టుకు కూడా కాపీ ఇచ్చింది కదా. దాంట్లో ముద్దాయిల్ని ఆల్రెడీ తేల్చారు కదా, ఎవరెవరైతే ఈ తప్పుకు ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేశారు కదా. మరి ఛార్జ్షీట్ క్లోజ్ అయిపోయాక, ముద్దాయిలు అందరూ ఎవరెవరో తేల్చేశాక, కేసు క్లోజ్ అయిపోయాక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే
రేపు వన్ మ్యాన్ కమిషన్ వేసి వన్ మ్యాన్ కమిషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేరుద్దామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు అనుకుంటూ ఉంటుంటారు. దీన్ని బట్టి కుట్రే కదా అది. మీ నోటి ద్వారా నాకు అనేది మీరు ఒక పాత్రికేయుడిగా మీరు విన్నదాన్ని బట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక దుర్మార్గమైన దుర్బుద్ధి, వీళ్ళిద్దరూ ఈ కమిషన్ వేసి ఈ దుర్బుద్ధిలో ఉన్నారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేరుస్తాకి ఉన్నారన్నమాట. అంతే కదా. వాళ్ళేమో ఛార్జ్ ఎంక్వైరీ క్లోజ్ అయిపోయిందన్నారు, ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోయిందన్నారు, ముద్దాయిని తేల్చేశారు, క్లీన్ చిట్ ఇవ్వలేదుగా. అంటే మరి నువ్వు అడుగుండాల్సింది ప్రభుత్వం, మీరు ఆ సిట్ని జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయా కాదా మాకు తేల్చివ్వండి అంటే తేల్చి ఇచ్చేవాడు. మీరు ఎందుకు అడగలా? మరి అడగాలి కదా. సార్ ఒక మాట, దొంగే దొంగ అన్నట్టుగా ఉంది సార్. ఇది దొంగే దొంగ అన్నట్టుంది. అపవిత్రం చేసిన వాళ్ళు, అపచారం చేసిన వాళ్ళు దేవుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా రాజకీయంగా ఏమీ చేయలేని స్థితిలో, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మతం పేరుతో ఆయన్ని సర్వనాశనం మాత్రమే చేయగలం తప్పితే ఇంకేమీ చేయలేమనేటువంటి తప్పుడు బుద్ధితో మాత్రమే ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నారు, ఈ అపవిత్రం అయినటువంటి రిషబ్ మాటలు మాట్లాడుతున్నారు. దేవుడి యొక్క మహత్యాన్ని కూడా, లేదా దేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా, భక్తుల మనోభావాలను కూడా అపవిత్రం చేశారు వీళ్ళు. నేనేమంటానంటే ఆ నివేదికలో వినండి ఒక మాట అండి, ఆ నివేదిక చైర్మన్కో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్కో వచ్చి ఉంటే ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు సార్? గుర్తులేదు, మర్చిపోయారు మీరు కూడా. 2024 జూన్లో అయ్యారు కదా. జూనేనా? జూన్ 12 తారీఖు అయ్యారు. ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, జగన్ గారు ఉండగానే 2022లో రిపోర్ట్ వచ్చిందన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఆ రిపోర్ట్ ఉంది కదా. అంటే ఆ రిపోర్ట్ ఆయనకు తెలుసు కదా. 2024 ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఆ రిపోర్ట్ ఆయనకు తెలుసు కదా. అయితే ఇప్పుడు మేము పాపం చేసాం, రిపోర్ట్ వచ్చినా మేము ఆపలేదని చెప్పి ఏదో చెప్తున్నాడు కదా ఆయన వచ్చేప్పటికి ముఖ్యమంత్రి ఆయన తెలుసు కదా. చౌదరి గారికి తెలుసు కదా. ఏ చౌదరి? వెంకయ్య చౌదరి గారికి తెలుసు కదా. TV5 నాయుడు గారికి తెలుసు కదా ఆ రిపోర్ట్ ఉందని. TV5 నాయుడికి తెలుసు. శ్యామలరావు గారు బాహుబలి, వీరుడు, సూర్యుడు అని వేశారు కదా, ఆయనకి తెలుసు. వెంకయ్య చౌదరి గారు ఆయనకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ రిపోర్ట్లో తీసుకున్నటువంటి శాంపిల్లో ఏదైతే తప్పు జరిగినాయని వచ్చినాయో ఆ డైరీలన్నింటినీ 2025 దాకా ఎందుకు అదే డైరీల నుంచి నెయ్యి వాడారు చెప్పండి సార్. ఏదైతే మీరు 2022లో రిపోర్ట్ వచ్చిందని మాకు తెలుసా అంటున్నారు కదా, మాకు తెలియదని మేము అంటున్నాం. ఎందుకని? అది చైర్మన్కి కానీ లేదా అధికారులకు కానీ, అంటే జేఈఓకి కానీ ఈఓకి కానీ అది సర్క్యులేట్ అవ్వలేదనేది మాకున్న సమాచారం. ఎవరైతే పర్చేజ్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్ దగ్గరే పెట్టుకున్నాడు దాన్ని అని చెప్పనేది. అతను చంద్రబాబు ఉన్నటువంటి అన్ని పీరియడ్లో కూడా 5 ఏళ్ళు కూడా పర్చేజ్ జనరల్ మేనేజర్ అతనే. ఇప్పుడు ముద్దాయిగా కూడా ఉన్నట్టున్నాడు. అతను బయటికి పంపలేదనేది సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్లో కూడా, సిట్ చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఉంది. ఈ రిపోర్ట్ నీడు బహిర్గతం కాకుండా వాడి దగ్గరే పెట్టుకున్నాడు, వీడు కొల్యుడయ్యాడు వాళ్ళతో అని చెప్పని ఉందనేది నాకున్న సమాచారం. పేజీ నెంబర్ అంతా మీరు లోకేష్ నాయుడు అయితే తెలుస్తుంది, ఎందుకంటే లోకేష్ దగ్గర ఛార్జ్ షీట్ ఉంది కాబట్టి. మరి దాన్ని అదే డైరీల్ని 2025 దాకా ఎందుకు వాడారు అన్న ఆ డైరీల నుంచి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారిని, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ దాకా టెండర్లు ఎలా వేశారు, ఎవరెవరు
టెండర్లో పాల్గొన్నారు, ఏ రేటుకి పాల్గొన్నారు, ఆ డైరీలు ఎవరు, ఏ డైరీకి ఎంత మీరు సప్లైకి ఆర్డర్ ఇచ్చారు, ఇవ్వండి బయటికి ఇవ్వండి అంటున్నా. దాంట్లో నాకు ఎవడో చెప్తున్నాడు, సార్ ఇదంతా పెద్ద గోల్మాల్ సార్. ఏం గోల్మాల్ అంటే చాలా అతను మా హిందూ అతను నారా చంద్రబాబు నాయుడు మా హిందూ గోల్మాల్ ఎందుకు చేస్తాడు సార్? గోల్మాల్ చేయబోతున్నాడు సార్. దాంట్లో నరేంద్ర సంబంధించిన డైరీ ఉందండి, ఆ డైరీ కూడా సప్లై చేస్తుందండి అని చెప్తున్నాడు. నరేంద్ర డైరీ అదేంటే మన దగ్గర నరేంద్ర డైరీ చుట్టూ మొత్తం అంతా కూడా గేదలే కదా, ఆవులు ఎక్కడున్నాయే? అసలు నీకేమి తెలియదు సార్. అసలు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఇట్లా అయిపోయారు. హెరిటేజ్ దగ్గర వెన్న కొనుక్కొచ్చి చేసి కాసి అమ్ముతున్నాడు ఇస్తున్నాడంటే అండి అని. వాస్తవాలు నాకు తెలియదు, చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఎప్పుడు క్లారిటీ అవుతాయి? ఎస్, నువ్వు ఎవరెవరికి ఇచ్చావో చెప్తే క్లారిటీ వస్తాయి. అప్పుడు మేము అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే ఆ డైరీలో ఉన్న లిస్టుల్లోంచి ఏ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చే దమ్ము నీకుంటే నువ్వు నిజమైన హిందువు అని చెప్పని మేము కూడా నమ్ముతాం. దీనికి సమాధానం చెప్పు. 4 లారీలు మీరు మీ అబ్బాయి వెనక్కి పంపించేశామని చెప్పని జబ్బలు చదువుకున్న లారీలు వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో జంతు కొవ్వు లారీల్ని దాన్ని తీసుకుని లడ్డూలు తయారు చేశారు. దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు ఎందుకు పెట్టారు? ఎవడు పాపాత్ముడు? అయ్యా భగవంతుడా వెంకటేశ్వర స్వామి 80 పదుల నారా చంద్రబాబు నాయుడు గారికి, కొత్తగా మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలు కలిగించమని మరీ కోరుకుంటున్నాం. కలిగించిన వెంటనే నేను నీ కొండకు వచ్చి తలనీలాలు ఇస్తానయ్యా వెంకటేశ్వర స్వామి.